ఇటీవల కాలంలో భుజ్బుజ్ నెల్లూరులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా కోర్టులో కొందరు న్యాయవాదులు ఈ నిందితుడిని దర్గామిట్ట సిఐ రోసయ్యకు అప్పచెప్పారు. నిందితుడు సాధారణంగానే సిఐతో కోర్టులోనే వెళ్లడం చూస్తుంటే ఇదంతా ఓ పెద్ద మనుష్యుల సమక్షంలో జరుగుతున్న పంచాయతీ లాగానే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో నెల్లూరు సమీపంలోని భుజ్బుజ్ నెల్లూరులో మహబూబాని హత్య జరిగింది. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విజయ్ అనే వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి గాయపరిచిన నేపథ్యంలో నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో విజయ్ పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే పోలీసులు ఎక్కడా నిందితుల కోసం గాలించి పట్టుకోలేదు. నెల్లూరు జిల్లా కోర్టులో కొందరు న్యాయవాదులు సిఐకు అప్పచెప్పడాన్ని కోర్టులో కొందరు వారి కెమెరాలో బంధించి ఛానల్ 9కు పంపారు. హత్యలు చేసిన వారు సిఐతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో ఈ వీడియోను బట్టే అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే అనేక మంది రౌడీ షీటర్లు, వివిధ రకాలైన ట్రబుల్ మ్యాంగర్స్ పోలీసులతో సన్నిహితంగా ఉన్నట్లే తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులంటే ఈ వీడియోను చూస్తే నిందితులకు ఎంత భయం ఉందన్న విషయం అర్థమైపోతుంది. నెల్లూరు నగరంలో రోజు రోజుకు హత్యలు పెరిగిపోయేందుకు కారణం కూడా ఇలాంటి వ్యవహారాలే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇటీవల కాలంలోనే 2 సిఐలను బదిలీ చేశారు. అయినా పోలీసుల వ్యవహార శైలి మాత్రం మారలేదని ఈ వీడియోను చూస్తేనే మనకు అర్థమవుతుంది.